ఏంటి అందరూ దారి దోపిడి దొంగలా? కాదు, మేము స్వాతంత్ర యోధులు. స్వాతంత్ర యోధులు ఎదురుగా వచ్చి కొట్టేవాడు యోధుడు, కొల్లగొట్టేవాడు కాదు. ఒక దేశం కోసం పోరాడితేనే స్వాతంత్రం, నీ ఇంటి కోసం కాదు. మేము దేశం కోసం పోరాడేవాళ్ళమే. దేశం కోసం పోరాడేవాళ్ళు అర్ధరాత్రి ట్రైన్ మీద కిందకు దూకారు. మిమ్మల్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చాం. ఎవరిని? ఒక బ్రిటిష్ కలెక్టర్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చాం. కానీ ఆ బ్రిటిష్ కలెక్టర్ ఒక ఇండియన్ అయ్యుంటాడని నేను అస్సలు ఊహించలేదు. అప్పుడప్పుడు అనుకోనిది జరిగితేనే జీవితం. తల్మి, కలెక్టర్ని ఎత్తుకెళ్తే మీకేం లాభం? బందీగా ఉంచుకొని చెరసాలలో ఉన్న మా స్వాతంత్ర పోరాట వీరుల్ని విడుదల చేయమంటాం. వాళ్ళని విడుదల చేస్తే కలెక్టర్ని వదిలేస్తాం. మళ్ళీ అరెస్ట్ చేసి లోపలేస్తే ఇంకో కలెక్టర్ని ఎత్తుకెళ్తారా? ఫూల్! నిజంగా నీకు దేశభక్తి ఉంటే ఇలా మూర్ఖంగా పోరాడకుండా న్యాయంగా స్వతంత్రం కోసం పోరాడుతున్నారే, వాళ్ళతో కలిసి పోరాడు. అహింసగా పోరాడాలంటే గాంధీ వెనకాల వెళ్ళు, లేదా ఆయుధం పట్టుకోవాలనుకుంటే సుభాష్ చంద్రబోస్ వెనక వెళ్ళి పోరాడు. బుద్ధిని ఉపయోగించండి. ఇలా ముసుగు వేసుకుని మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి. Take them. Yes, sir. Come on, move it, you lot. Come on now, go on, out of here. Come on, move it. Jump. Go on, move it. నమస్కారం సార్, నేనే ఈ జిల్లాకి సబ్ కలెక్టర్ని. లింగేశ్వర, how do you do? ఫైన్ సార్. జాన్సన్, Yes, sir. leave them. Let them go. No, sir. They've hurt us. They must be Do punished. what I said. No, sir. At least we must take them for interrogation. The collector's order, do it. Yes, sir. Release them. చెప్పిందంతా గుర్తుంది కదా, జాగ్రత్త. మళ్ళీ తన్నులు తినద్దు. సింగనూరు ఎంత దూరం? 6 మైళ్ళు సార్. ఈ ఊరడితో ఎప్పుడు ఇదే గొడవైపోయింది. జరగవయ్యా, అడ్డం వస్తావే. అయ్యో వచ్చేసరే, ఈ రోజు ఏం చేస్తారో జెండా పొంగు ఆపకుండా పోతావే. ఏంటయ్యా, నీ ఇంజిన్ పెట్టేలా నువ్వు బుసు అంటున్నావు? ఎందుకయ్యా ఈ రోజు తొందరగా వచ్చా? అయ్యో ఇదేనమ్మా కరెక్ట్ టైము. అప్పుడు ఇన్నాళ్ళు లేట్ గా వస్తా ఉండా? అయ్యో కాదమ్మా, నా మాట విను, నా ఉద్యోగానికి ఎసరు పెట్టకు. అమ్మో, యాడకి పోతా? ఈడ అందరికి నీళ్ళు ఇవ్వకుండా యాడకి పోతా? అయ్యో అమ్మా, నీళ్ళు ఇవ్వడం కుదరదమ్మా, కలెక్టర్ గారు చూస్తున్నారు. యో, ఎవడు చూస్తే ఏందే? చూడు, ఇయాల తలో 2 గెంచుగడ్డలిస్తాం. నైస్ గా చేసి పోతా ఉండు. అమ్మా, నాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, నా ఉద్యోగం పోతుందమ్మా, నేను చెప్పేది విను. కలెక్టర్ అయ్యా! అయ్యో చూస్తున్నారే. నీళ్ళేమని చెప్పండి. అలాగే సార్. జెండా పొంగు. అయ్యో వద్దు, కలెక్టర్ గారు చూస్తున్నారు. కలెక్టర్ అయ్యా, చాలా థ్యాంక్స్. గెలుసు కట్టియమంట. థ్యాంక్ యూ. నాటి గర్ల్. అయ్యో ఈశ్వరా. నమస్కారం కలెక్టర్ అయ్యా. అయ్యా, ఈ సింగనూరు గ్రామానికి ఊరు పెద్ద నేనే. ఈడొకప్పుడు బాగా బతికినోడు, పేరు సాంబయ్య. ఆయన ఊరు పెద్దల్లో ఒకడు, పేరు సీతారామయ్య. అతను అందరికీ నమస్కారం. విషయానికి రండి. అయ్యా, మా కష్టాలు చెప్తూ చాలా సార్లు అర్జీలు పెట్టినాము, తంతి కూడా ఇచ్చినాము, కానీ ఎవరూ పట్టించుకోలేదయ్యా. 100 అర్జీలు పెట్టినామంటే ఎవరో ఒకరు వస్తారు కలెక్టర్ అని, వచ్చి ఊరు చూస్తారు, చూస్తారో చూద్దాంలే అని పోతారయ్యా. వచ్చిన వాళ్ళందరూ తెల్లోళ్లే, ఏం చేయలే. మీరు మనోళ్ళలాగా ఉండరు, ఖచ్చితంగా ఏదో చేస్తారని నమ్ముతుంటాం. ఒక కలెక్టర్ గా నేను మీకేం చేయగలను అది చేస్తాను. సమస్య ఏంటో చెప్పండి. నీళ్ళేనండి సమస్య.
అదిగో అట్ట చూసారా, ఆ ఏరుంది కదా, అది ఎప్పుడు ఎండిపోయే ఉంటుందయ్యా. సంవత్సరానికి 9 నెలలు ఇట్టాగే ఉంటుందండి. తాగడానికి నీళ్ళ కోసం 6 మైళ్ళు 7 మైళ్ళు పోవాల్సి వస్తుంది. లేదంటే వచ్చే పోయే రైళ్లు ఉంటాయి. ఆ ఇంజిన్ లో ఏ నీళ్లు పట్టుకోవడానికి ఆడవాళ్ళు పోతుంటారు. హఠాత్తుగా 3 నెలలకు ఒకసారి యాడో వాన కురిసి వరద వస్తుందయ్యా. వచ్చిన వరదకు ఊరే కొట్టుకుపోతాండదయ్యా. అదిగో ఆడుండాడే ఆ పిల్లోనికి నాయన లేడయ్యా, ఆ అమ్మకి పెరిమిట్ లేడయ్యా. బతుకు తెరువుకు పెంచుకునే గొడ్డు గోద కూడా వరదలు కొట్టుకుపోతాండదయ్యా. కానీ ఎండిపోయిన సమయంలో నీళ్లుండవు, నాట్లుండవు, వర్షం ఉండదు. అయినా మా ఊరి జనానికి ఆకలి మాత్రం ఉంటుందయ్యా. ఒక్క మొక్కలో చెప్పాలంటే మా ఊరికి ఏటి నీళ్ళు వచ్చినా నట్టమే, రాకపోయినా నట్టమే. మై గాడ్, అక్కడ కుటుంబం గోతులో పడిపోయింది. అయ్యో అది గొయ్యి కాదయ్యా, పాడుపడ్డ పుయ్యి సామే. మర్యాద వల్ల ఎంత పని చేసినారా చూడరావయ్యా, అన్యాయంగా చచ్చిపోయినారే. అయ్యయ్యో, ఇంకెన్ని కుటుంబాలు ఈ కరువుతో వస్తాయో. ఒక్క పూట తిండికి కూడా గతిలేక ఎట్టా బతకాలనో తెలియక చచ్చిపోయినారయ్యా. ఇదయ్యా మా ఊరి పరిస్థితి. ఈ రైతుల ఆత్మహత్యలు ఎప్పుడో ఓసారి జరగడం కాదయ్యా, ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఇలా చచ్చే బదులు బయటూరికెళ్ళి బతకండ్రా అంటే పుట్టిన మట్టి కదా అంటున్నారు. ఇలా మట్టిలో కలవడానికి ఏ మట్టి అయితే ఏంటంటే ఇంతే కదా. ఈ చావుల్ని ఎవరు పట్టించుకుంటారో, ఈ ఆత్మహత్యల్ని ఎవరొచ్చి ఆపుతారో మాకు అర్థం కావడం లేదయ్యా. ఇక మీదటి గ్రామంలో కరువు వల్ల ఒక్క ప్రాణం కూడా పోదు. ఎట్టి పరిస్థితుల్లో పోనివ్వను. సార్ భోజనం చేయలేదా? లేదండి సార్, భోజనం చేయలేదట. ఒక పూట భోంచేయకపోతే ప్రాణం పోదు. ఒక్క పూట కూడా భోంచేయకపోతేనే ఆకలిగా ఉన్న మనిషికి ఆహారం అందించలేని వాడు జీవించిన మరణించిన వాడితో సమానం. సింగనూరు గ్రామస్తుల కోసం వెంటనే మనం ఒక డ్యామ్ కట్టాలి. A dam? A dime? Yes, it's a dam. I want to build it for the people of Singanur. Damn it. Mr. Lingeshwara, ఒక డ్యామ్ కట్టాలంటే అందుకు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలీదా? ఇక్కడున్న ఏ కలెక్టర్కి సరిగ్గా తెలీదు. Even I don't know, but you definitely know. Why? Because నువ్వు కేవలం ICS చదివిన కలెక్టర్ మాత్రం కాదు. కేంబ్రిడ్జ్లో సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఒక ఎఫిషియెంట్ ఇంజనీర్ too. ఎస్ సార్, ఒక సివిల్ ఇంజనీర్గా నాకు తెలుసు దీనికి ఎంత ఖర్చు అవుతుందని. మరి అయితే అంత డబ్బుకి ఏం చేయమంటావు? ఏ ఇండియాలో మీరు వసూలు చేసిన శిస్తు డబ్బుతో కట్టొచ్చుగా? అలా కడితే బ్రిటిష్ గవర్నమెంట్ కి ఏంటి లాభం? అనవసరంగా సముద్రంలో కలిసే నది మీద డ్యామ్ కడితే ఆ చుట్టుపక్కల ఎంత భూమి సాగులోకి వస్తుందో ఒక కలెక్టర్గా మీకు తెలీదా? దానివల్ల ఎంత ఆదాయం వస్తుందో మీకు తెలీదు? అక్కడ బతికే రైతుల నుంచి ఎంత శిస్తు వసూలు చేయొచ్చో బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక ఇండియన్ నేర్పించాలా ఏంటి? మాకు బాగా తెలుసు, బ్రిటిష్ గవర్నమెంట్ కి నువ్వు నేర్పించద్దు. మిస్టర్ లింగేశ్వర, మీరు అబ్జెక్ట్ చేసిన నా ప్లాన్ ని ముందు అప్రూవ్ చేయండి. యూసి కర్నూలు నుంచి కొచ్చిన్ కి ట్రైన్ ట్రాక్ వేస్తే అందులో గవర్నమెంట్ కి లాభం ఉంది. దానికి మాత్రం ఖర్చు అవదా? అవుతుంది, బట్ ఖర్చైన దానికి 10 లాభం మీకు వెంటనే వస్తుంది, అంతేగా? ఇండియాలో మీరు వేసిన రైల్వే ట్రాక్స్ అన్ని అందుకేగా. బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, నవరత్నాల నుంచి మిరియాల వరకు వందలాది వస్తువులను ఇక్కడ నుంచి దోచుకుని మీ దేశానికి చేర్చుకోవడానికి వేసిన రూట్లే కదా అన్ని రూట్లు. లేదంటే మీ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి హిల్ స్టేషన్ వేసిన రూట్స్. ఐఎమ్ సారీ, యాజ్ ఏ కర్నూలు కలెక్టర్ దీనికి నేను అప్రూవల్ ఇవ్వడం కుదరదు. ఎస్, మేము అప్రూవల్ ఇవ్వడం కుదరదు. ఎస్, ఐ టు అబ్జెక్ట్ సార్. మిస్టర్ లింగేశ్వర, నువ్వు బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన పదవిలో ఉన్నావు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమివ్వాలా అని ఆలోచించద్దు. బకింగ్హామ్ కి ఏం తీసుకుపోవాలా అని ఆలోచించు. అక్కడికి పోయేటప్పుడు నువ్వేం తీసుకుపోతావో నువ్వు ఆలోచించు. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎస్, కొంచెమైనా పుట్టిన దేశానికి మంచి చేద్దామని ఎక్కువగా మాట్లాడుతున్నాను. నువ్వు జీతం తీసుకోవాల్సింది మా దగ్గరే, మర్చిపోకు, రైట్? నేను బ్రిటిష్ గవర్నమెంట్ లో కలెక్టర్ గా పనిచేస్తుంది మీరిచ్చే జీతం కోసం కాదు, జనానికి సేవ చేయడం కోసం. దానివల్ల నాకు కలిగే సంతోషం కోసం, ఆత్మతృప్తి కోసం. ఆ కలెక్టర్ ఉద్యోగం నుంచి నిన్ను డిస్మిస్ చేశామంటే ఎవరికి ఏమీ చేయలేని, ఏ ప్రయోజనం లేని ఈ కలెక్టర్ ఉద్యోగం నుంచి నువ్వు డిస్మిస్ చేసేదేంటి? నేనే రిజైన్ చేస్తాను.
1 minute. By resigning your collector's job, you've already failed. I haven't failed. I have just postponed my success. ఆ డ్యామ్ ని కట్టడానికి పర్మిషన్ ఎలా తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు. See you soon.